హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మారుతి ప్రసాద్. వెల్కమ్ టు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ బ్లాగ్స్. ఇవాళ మనము 214Bకి 212Gకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ లా ఏంటి, ఏం చెప్తుంది, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్, ఎటువంటి పరిస్థితిలో ఇటువంటి సెషన్స్ ఇస్తారు అనే దగ్గర మనము తెలుసుకుందాము. ఫస్ట్ 214B అంటే ఏంటి? 214B అంటే న్యాచురల్గా మనం వీసా అటెండ్ అయిన టైంలో ఒకవేళ వీసా ఆఫీసర్ కన్విన్స్ కాకపోతే, స్పెసిఫిక్గా నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలో మనం ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వీసా ఆఫీసర్ కన్విన్స్ కాకపోతే మనకు 214B పేపర్ ఇస్తాడు. 214B కింద మిమ్మల్ని రిజెక్ట్ చేశాను అని చెప్తూ ఒక పేపర్ ఇస్తారు. సో 214B జనరల్గా విజిటింగ్ వీసాస్, బిజినెస్ వీసాస్ లైక్ B1 B2 కేటగిరీ వాళ్ళకు అండ్ ఎనీ అదర్ కేటగిరీ, అది మీరు హెచ్ అంటారా, H4 అంటారా, F అంటారా, F2 అంటారా, ఎనీ నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలో వీసా ఆఫీసర్ కన్విన్స్ కాకపోతే మీకు ఇచ్చే పేపర్లో 214B సెక్షన్ మీద మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాము అంటారు. అసలు 214B అంటే ఏంటి అంటే, 214B అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారంగా మీరు వెనక్కి వస్తారని నేను నమ్మట్లేదు, మీకు సరిపడా బాండింగ్, సోషల్ కావచ్చు, ఎకనామికల్ బాండింగ్ కావచ్చు, ఫ్యామిలీ బాండింగ్ కావచ్చు, కెరియర్ రిలేటెడ్ బాండింగ్ కావచ్చు, ఇవి ఇండియాలో మీకు ఎక్కువ లేవని నేను అనుకుంటున్నాను, కాబట్టి ఈ సెషన్ కింద మేము రిజెక్ట్ చేస్తున్నాను అని అంటాడన్నమాట. సో 214B సెషన్లో ఇంకా డెప్త్గా వెళ్తే ఆ లా ఏమంటుందంటే, ఎనీ వీసా ఆఫీసర్ మన ఇంటర్వ్యూ చేసే టైంలో నువ్వు పొటెన్షియల్ ఇమ్మిగ్రెంట్, మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు అనే మైండ్ సెట్తోనే ఇంటర్వ్యూ చేస్తాడు. అంటే ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ అనుమానంతోనే ఇంటర్వ్యూ చేస్తాడు. అది మన బాధ్యతే వాళ్ళని కన్విన్స్ చేసుకోవడము, అడిగే క్వశ్చన్లకు చెప్పే ఆన్సర్ బట్టి కావచ్చు, మన ఫామ్లో ఫిలప్ చేసే డేటా బట్టి కావచ్చు, మన పర్సనల్ సర్కమ్స్టాన్సెస్, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మన కెరియర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండియాలో ఇమ్మూవబుల్ అసెట్స్ గురించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన బాండింగ్ ఎలా ఉంది మనకు అని చెప్పే బాధ్యత మందే. సో ఒకసారి రిజెక్ట్ అయిపోతే మన చేతికి ఒక పేపర్ ఇస్తాడు, ఆ పేపర్లో 214B ఉంటుంది. సో చాలామంది ఏంటంటే 214B అంటే ఎలిజిబిలిటీ లేదు నీకు వీసా అంటే, ఇంకెప్పటికీ ఎలిజిబిలిటీ లేదా, ఇంకా నేను అప్లై చేసుకోలేనా, ఇంకా నాకు ఇంకా యూఎస్ వీసా రాదా అనే కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి. అలా ఏం కాదు. ఆ క్షణంలో, ఆ టైంలో మీరు పెట్టిన అప్లికేషన్ ప్రకారంగా, మీరు చెప్పిన ఆన్సర్స్ ప్రకారంగా, మీరు ఏ సిచ్యువేషన్కి అప్లై చేశారో దాని ప్రకారంగా నేను నమ్మట్లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నానని మీనింగ్. సో మళ్ళీ మనం వీసా అప్లై చేసుకోవడానికి మనం ఎలిజిబులే. కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ వీసా అప్లై చేస్తున్న టైంలో ఎంతో కొంత మార్పు మన అప్లికేషన్లో ఏముంది అనేది మనం చూపించాల్సి వస్తుంది. అంటే మన పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ నమ్మక వీసా రిజెక్ట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వీసా అప్లై చేస్తున్న టైంలో పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, కెరియర్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మార్పులు ఉన్న తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు అనేది ఈ లా చెప్తుంది. సో కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా ఆన్సర్ చేయకనో, లేకపోతే మనం సరిగ్గా ఫామ్ ఫిలప్ చేయకపోవడమో, మనం ఇంటర్వ్యూ నాకు సరిగ్గా జరగలేదు అనే ఫీలింగ్ మీకు వస్తే మళ్ళీ ఇమీడియట్గా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఇంతకాలమే అప్లై చేసుకోవాలి, ఇంతకాలం వెయిట్ చేసాక అప్లై చేసుకోవాలని ఏం రూల్ ఏం లేదు. ఒకవేళ మీకు పర్సనల్గా ఇంటర్వ్యూ సరిగ్గా జరగలేదు, లేదా నేనే తడబాటు పడ్డాను, అడిగిన డాక్యుమెంటేషన్ నేను చూపించలేకపోయాను, లేకపోతే ఫామ్స్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఫిలప్ చేశారు, తర్వాత చూసుకుంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి అందులో, ఇట్లాంటి ఏదైనా మీకు అనుమానం ఉంటే మళ్ళీ అప్లై చేసి ఈసారి మళ్ళీ అన్నీ యాక్యురేట్గా, కరెక్ట్గా, రైట్ ప్రిపరేషన్తో, రైట్ ప్లానింగ్తో మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ సక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం రిజెక్ట్ అయిన తర్వాత సెకండ్ టైం సక్సెస్ రేట్ కూడా చాలామందికి వచ్చాయి. చాలామందికి ఎక్కువసార్లు సక్సెస్ అయిన రేషియోనే ఎక్కువ ఉంది కూడా. సో ఒక వీసా ఆఫీసర్ రిజెక్ట్ చేశాడు కాబట్టి ఇంకో వీసా ఆఫీసర్ కూడా రిజెక్ట్ చేస్తాడు అని ఏం లేదు, వీ కెన్ అప్లై అగైన్. సో ఇది 214B. ఒక బ్రీఫ్గా చెప్పాలనుకుంటే, మీరు వెనక్కి వస్తారని నేను నమ్మట్లేదు, మీరు పొటెన్షియల్ ఇమ్మిగ్రెంట్, అక్కడ వెళ్ళిపోయి ఉండిపోతారేమో అని అనుకుంటున్నాను, మీ సోషల్, ఎకనామికల్, ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ ఇండియాకి రావడానికి కారణాలు తక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తూ నేను రిజెక్ట్ చేస్తున్నాను, నేను అందరినీ అనుమానిస్తూనే ఇంటర్వ్యూ చేస్తాను, నన్ను కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్తుంది 214B లా. సో అదేదైనా ఇచ్చిన టైంలో ఎక్కువ భయపడకండి, అది రిజెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కామన్గా ఇస్తారు. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అప్లికేషన్ గురించి ఒకసారి అసెస్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ జరిగింది,
నాది ఇంటెన్షన్ జెన్యూనే కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు అనే సిచ్యువేషన్ అసెస్ చేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన 214B. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, 221G అని ఒక కేటగిరీ ఉంది, ఒక లా ఉంది. దాని అర్థం ఏంటంటే అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ అనమాట. నేను ఇమ్మీడియట్గా మీ అప్లికేషన్ పైన నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అందుకని నాకు కొద్దిగా టైం కావాలి, లేదా ఫర్దర్ డాక్యుమెంటేషన్ కావాలి, మీ నుంచి నాకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే మీ రికార్డ్స్ ఎక్కడో కొంచెం సస్పీషియస్గా ఉన్నాయి, మీరు ఎప్పుడన్నా ఓవర్ స్టే చేస్తున్నా, ఎక్కడన్నా మీ క్రిమినల్ రికార్డ్స్ నిన్న మీ పేరు పైన ఎక్కడన్నా కేసు ఫైల్ అయి ఉన్నా, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉండి వాళ్ళకి పాపప్ అవుతే, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాటిని కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లోకి తీసుకొని ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి మనకు 221G ఇస్తూ మనకు ఒక కేస్ నెంబర్ ఇస్తారు. ఆ కేస్ నెంబరు ఆ పేపర్ ఇస్తున్న టైంలో ఒక వైట్ పేపర్ అంటాం, అది ఆ వైట్ పేపర్ మనకి ఇచ్చిన టైంలో స్పెసిఫిక్గా టిక్ చేస్తాడు ఏ ఇష్యూస్ పైన నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, నాకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, మేము ఏం ప్రాసెస్ చేస్తాము అనేది టిక్ కొడతాడనమాట. ఎక్కువ శాతము కెమికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కానీ, ఫార్మసిటికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కానీ, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ కంపెనీస్లలో పనిచేసే వాళ్ళు కానీ, ఒక మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కానీ, లైక్ BEL కానీ ఇట్లాంటి కంపెనీస్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళ స్కిల్ సెట్ అమెరికా కంట్రీకి థ్రెట్ అని అనుకుంటే వాళ్ళను కూడా అబ్జర్వేషన్లోకి తీసుకుంటాడు. వీళ్ళ స్కిల్ సెట్ గురించి తెలుసుకోవడానికి మళ్ళీ ఒక క్వశ్చనేర్ పంపిస్తాడు. ఆ క్వశ్చనేర్ అన్నిటి మీద మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఏ వాటి మీద రీసెర్చ్ చేశారు, ఎటువంటి ప్రోడక్ట్స్ మీద పనిచేశారు మీరు అనే క్వశ్చనేర్ ఉంటుంది. ఆ క్వశ్చనేర్కి రెస్పాన్స్ క్లియర్గా ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేసుకొని ఏం రిస్క్ లేదని అనిపిస్తే మళ్ళీ వీసాస్ ప్రాసెస్ అవుతాయి. ఇంకొన్ని విషయాలలో ఇప్పుడు కెమికల్ ఇంజనీర్ ఉన్నారు, లేకపోతే ఒక రీసెర్చ్ అండ్ R&D డిపార్ట్మెంట్లో ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్న వాళ్ళకి ఇట్లాంటి కేసెస్లో వచ్చిన టైంలో వాళ్ళ రీసెర్చ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. వాళ్ళు ఎటువంటి మాలిక్యూల్స్తో పనిచేస్తున్నారు, ఎటువంటి బ్యాక్టీరియా అండ్ వైరస్ పనిచేస్తున్నారు అని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి ఒక డేటా బేస్లో సేవ్ చేసుకోవడం జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి పొజిషన్లో అబ్జర్వేషన్ పోయిన వాళ్ళలో 90% మందికి వీసా వచ్చాయి, కానీ 1 ఇయర్కే వీసాస్ వస్తాయి వాళ్ళకి. ఒకసారి అబ్జర్వేషన్కి వెళ్ళాక 1 ఇయర్ వీసా వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పోయి వీసా తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎప్పుడైనా బాగుంటే మళ్ళీ వీసా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు 10 ఇయర్స్ వీసా రేర్గా ఇస్తారు. అండ్ 221G ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు H1B L1 లాంటి వీసా కేటగిరీస్, జాబ్ సంబంధించిన వీసా కేటగిరీస్లో కూడా 221G కేస్ నెంబర్స్ ఇస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం ఇచ్చేది ఏంటంటే ఒక కన్సల్టెన్సీకి పనిచేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకు ఒక క్లయింట్ ఉన్నారా, డెడికేటెడ్గా ఒక క్లయింట్ లెటర్ ఉందా లేదా, డెడికేటెడ్ క్లయింట్కి నిజంగానే పనిచేస్తున్నారా లేదా, ఈ కన్సల్టింగ్ కంపెనీ జెన్యూనా కాదా అనే కొన్ని విషయాలపైన 221G తీసుకొని ఎక్కువ శాతం మనని అడిగే క్వశ్చనర్ ఏముండదు. H1Bలో ఒక పిటిషన్ ఫైల్ అవుతుంది, కంపెనీనే మిమ్మల్ని స్కిల్ అని ప్రొజెక్షన్ చేసుకుంటూ మిమ్మల్ని హైర్ చేసిన సిచ్యువేషన్లో కంపెనీకి వెళ్తుంది క్వశ్చనర్. కొన్ని సందర్భాల్లో 60 క్వశ్చనర్స్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మనం చదివితేనే దాదాపు చాలా కంపెనీ హెచ్ఆర్లకు కానీ ఓనర్స్ కానీ చెమటలు పట్టేటట్టుగా ఉంటాయి ఆ క్వశ్చన్స్. అంత డెప్త్ ఇన్ఫర్మేషన్ కంపెనీ నుంచి కావాలని కోరడం కూడా జరుగుతుంది. కొన్ని విషయాల్లో వాళ్ళు దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేకుండా ఆ కేసును వదిలేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో లేదు, మీ కంపెనీ కొంచెం జెన్యూన్గానే ఉంది, క్లయింట్ ఉన్నారు, కాకపోతే మీరు వెళ్ళిన టైంలో మీరు క్లయింట్ ఆర్డర్ క్యారీ చేయలేదు, అది ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఆ క్లయింట్ కూడా కాల్ చేస్తారు, మీ గురించి తెలుసుకుంటారు, అంత జెన్యూన్గా ఉంటే మీకు ప్రాసెస్ అవుతుంది. 221G ఇచ్చిన టైంలో కూడా మీరు ఎక్కువ వరీ కాకండి. ఎక్కువ శాతం కేసెస్ 1 వీక్ టైంలోనే రిజాల్వ్ అవుతాయి. ఏదో చిన్న పెండింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదో ఎక్కడో గ్యాప్, మీ గురించి కొంచెం ఎక్కడో ఇన్ఫర్మేషన్ తెలియక కొంచెం అబ్జర్వేషన్ తీసుకునే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. 1 వీక్ టైంలో రిజాల్వ్ అవుతుంటాయి. ఇంకొక సిచ్యువేషన్స్లో మిమ్మల్ని పాస్పోర్ట్ వాళ్ళే పెట్టుకొని 221G ఇచ్చారు అనే సిచ్యువేషన్ ఉందనుకోండి, పాస్పోర్ట్ వెనకిస్తూ 221G ఇచ్చి మీకు మన కేసు నెంబర్ ఇస్తారు, పాస్పోర్ట్ పెట్టుకొని కూడా మన 221G పేపర్ ఇచ్చి వైట్ పేపర్ ఇచ్చేసి కేసు నెంబర్ ఇస్తారు. పాస్పోర్ట్ పెట్టుకొని మనకి ఇచ్చినప్పుడు బీ మోర్ కాన్ఫిడెంట్, అంటే ఎక్కువ భరోసాగా ఉండొచ్చు, తొందరగా మనకి రిజాల్వ్ అవుతుంది. చిన్న ఇష్యూ అనేది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అట్లా కాదు, పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసాడు, కేసు నెంబర్ ఇచ్చారు అనే దగ్గర ఎంత టైం పడుతుందంటే అఫీషియల్గా మెన్షన్ చేసే టైం 60 డేస్ మినిమం. 60 డేస్ లోపల ఎనీ టైం మేము రెస్పాన్స్ ఇస్తామని చెప్తారు. ఎక్కువ శాతం 1 మంత్ టైంలో ఉన్నాయి, ఇంకా ఎక్కువ శాతం 1 వీక్లో అయినా ఉన్నాయి. కొన్ని ఇంకా క్రిటికల్ కేసెస్, చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన సిచ్యువేషన్స్లో
దానికి ఇంకా ప్రొలాంగ్ అయిపోయి 60 days దాటి కూడా పోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మనకి. సో అది అలా 221G వచ్చిన టైంలో మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం మాటికి ఎంబసీకి మెయిల్ పెట్టద్దని చెప్తాడు, కాల్స్ చేయొద్దని చెప్తాడు, కస్టమర్ కేర్ కాల్ చేయొద్దని చెప్తాడు. అంటిల్ అన్లెస్ సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తప్ప కాంటాక్ట్ కావద్దని వెరీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఓపిక్గా వెయిట్ చేయాలి అండ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. ఇంకా కొన్ని కేసెస్లో మీ హెల్త్ కండిషన్స్ సంబంధించిన డిసార్డర్ కానీ లేకపోతే మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి తెలిస్తే అటువంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు 221G పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చి మోర్ రికార్డ్స్ తీసుకొని మనకు వీసా అప్రూవల్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఇంకా కొన్ని DS-160లో ఫామ్లో మనం ఫిలప్ చేసిన ఇన్ఫర్మేషన్స్లో కొన్ని వాటికి మనం ఎస్ కొడతాం. కొన్నిసార్లు మన కేసెస్ ఫైల్ అయ్యి ఉండొచ్చు, మన పైన మన అక్యూజ్ అయ్యి ఉండొచ్చు, అంటువ్యాధులు లాంటిది ఏదైనా డిసీజ్ ఉండొచ్చు, మన స్కిన్ సంబంధించిన డిసీజెస్ ఉండొచ్చు మనకి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా అబ్జర్వేషన్ తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. అబ్జర్వేషన్ తీసుకొని మెడికల్ కౌన్సిల్కి రెఫర్ చేస్తూ మన మెడికల్ చెకప్కి మనం రికమెండ్ చేస్తారు. మెడికల్ చెకప్ రిపోర్ట్ మళ్ళీ ఎంబసీకి రీచ్ అయిన తర్వాత ఇది స్ప్రెడ్ అయ్యే కైండ్ ఆఫ్ డిసీజే కాదు, ఇది అంత సీరియస్ ఎఫెక్ట్స్ ఏం లేవు అని వాళ్ళు నమ్మితే దాన్ని కూడా క్లియర్ చేస్తూ వీసాస్ ఇస్తారు. సో ఇది 2 డిఫరెంట్ కేటగిరీస్. ఎక్కువ మందికి డౌట్ ఉన్నది 214B ఇచ్చినప్పుడు కూడా చాలామంది వరీ అవుతుంటారు. అది మీ వీసా డినే అయినప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేదు అని చెప్పడానికి ఒక వీసా, ఒక సెషన్, అది ఒక లా. అది 221G అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ హోల్డ్ అని చెప్పొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు. రిక్వైర్డ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోవట్లేదు. ఈ 221G అంటే రిజెక్షన్ కాదు, అది స్టిల్ ఇన్ అబ్జర్వేషన్. అది ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు. ఎక్కువ శాతం ఎస్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకవేళ మీరు H1B L1లో ఉంటే మీ కంపెనీని కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు అవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సో ఈ 2 విషయాలు మనం ఇప్పుడు క్లియర్ చేసుకున్నాం. సో అంతకుముందు ఉన్న పర్సెప్షన్స్ కావచ్చు, కొంచెం భయాందోళన ఏవైతే ఉన్న ఈ 2 సెషన్స్ పైన అవి ఇప్పుడు మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఇంకా మోర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కంట్రీస్ సంబంధించిన వీసా సంబంధించిన ట్రావెల్ అవ్వడానికి కావచ్చు, ఏదైనా రిజెక్ట్ అయినప్పుడు ఇష్యూస్ కావచ్చు, ట్రాన్సిట్ సంబంధించినది కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ట్రావెల్ మీకు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ బ్లాగ్స్లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అట్లే మీకు ఇంకేదైనా యూనిక్గా స్పెసిఫిక్గా ఇష్యూ ఉండి మీకు 221G సంబంధించినది కానీ 214B సంబంధించిన ఏదైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. దాన్ని రీసెర్చ్ చేస్తాను, నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం దానికి మీకు ఆన్సర్ చేయడానికి చూస్తాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఆల్సో విత్ యువర్ ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.